అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి ఉద్యోగులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏదో ఒక కంపెనీ ఉద్యోగి అయినట్లయితే పీఎఫ్ తప్పనిసరిగా ఉంటుంది. మరి ప్రతి నెల మీ జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. అయితే గత 5 ఏళ్లలోని లోన్ వివరాలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఐపీఎఫ్ఓ పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని లోక్సభ ఎంపీ టి సుమతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే దీనిపై స్పందించారు. ఈపీఎఫ్ఓ పెట్టుబడులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన పెట్టుబడి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉంటాయని తెలిపారు. ఈపీఎఫ్ఓ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో నిరంతరం ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ప్రభుత్వంలోని పలు కార్పొరేట్ సంస్థలు వాటాల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈపీఎఫ్ఓలలో ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు నిధులను కూడా కేటాయిస్తుంది. డేటా సెక్యూరిటీలు ఈపీఎఫ్లలో పెట్టుబడి ఈపీఎఫ్ఓ ప్రభుత్వం సూచించిన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తుంది. దీనిలో డేటా సెక్యూరిటీ ఈపీఎఫ్ఓలు రెండింటిలోనూ పెట్టుబడులు ఉంటాయి. 2015 మార్చి 31న జరిగిన 207వ సిబిటి సమావేశంలో ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. మొదటి ఇన్వెస్ట్మెంట్ ఆగస్టులో జరిగింది. అయితే ఈపీఎఫ్లో పర్సనల్ స్టాక్స్లలో పెట్టుబడి పెట్టదు. మార్చి 31, 2024 నాటికి ఈపీఎఫ్ఓ మొత్తం 24,075 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహించింది. వీటిల్లో 22 కోట్లు రుణ సాధనాలలో కేటాయించారు. అలాగే 2 కోట్లు ఈటీఎఫ్లలో కేటాయించారు. గత 7 ఏళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లలో స్టాక్ మార్కెట్ సంబంధిత ఉత్పత్తుల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడి గురించి కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈటీఎఫ్లు అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశారు. ఈటీఎఫ్ ద్వారా షేర్స్లో పెట్టుబడి పెడుతుంది. ఈ ఏళ్లుగా ఈటీఎఫ్లు పెట్టుబడిదారులకు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాయి. షేర్ల మాదిరిగానే ఈపీఎఫ్లు స్టాక్లో కొనుగోలు చేసి విక్రయిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్